ప్రజారాజ్యమే జనసేన అని ఒక క్లారిటీగా దిశగా చిరంజీవి గారు మాట్లాడడం జరిగింది సార్. చిరంజీవి గారి అభిప్రాయం అది అయ్యుండొచ్చు అండి రాజు గారు. ప్రజాభిప్రాయం అయితే అది కాదు. జనసేన పార్టీ అభిప్రాయం అది అవునో కాదో నాకు తెలియదు. కానీ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని పెట్టి ప్రజారాజ్యం పార్టీ ద్వారా తీవ్రంగా ఆ పార్టీకి పనిచేసినటువంటి నాయకత్వం, ఆ పార్టీకి పనిచేసినటువంటి సామాజిక వర్గం, ఆ పార్టీకి పనిచేసినటువంటి పొలిటికల్ లీడర్షిప్ కొలాప్స్ అయిపోయింది. ఆయన రాజకీయమైనటువంటి ఒక అవగాహన రాహిత్యం అంటామా, లేక మంచితనం అంటామా చిరంజీవి గారిది, లేక ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అంటామా, లేక ఆ రోజు జరుగుతున్నటువంటి ఆయన మీద వచ్చినటువంటి ఒత్తిడి నేపథ్యం అంటామా, ఏదన్నా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆయన ఆ రోజు ప్రజారాజ్యం పార్టీని పెట్టి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయటం అనేటువంటిది జరిగినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది పూర్తిగా ఆ పార్టీకి ఎంతో నష్టాన్ని, రాష్ట్రానికి ఎంతో నష్టాన్ని, కష్టాన్ని, బాధని మిగిల్చింది. ఎందుకనంటే ఆ రోజు ఆయన కనుక పార్టీని మెర్జ్ చేయకుండా కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఈరోజు రాష్ట్ర విభజన జరిగేటువంటి అవకాశమే లేదు. ఆంధ్రప్రదేశ్ ఇంత నష్టపోయి ఉండేటువంటి పరిస్థితి లేదు. కానీ ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం రాష్ట్ర క్షేమాన్ని కాంక్షించి కొన్ని నిబంధనలని ఆయన పెట్టి అప్పుడు ఆయన కలిసి ఉంటే కొంత ఉపయోగకరంగా ఉండేది. కానీ ఆయన అదేమీ లేకుండా ఒక కేంద్ర మంత్రి పదవి కోసమో లేక ఇక్కడ ఏదో కొంతమందికి అవకాశాన్ని కల్పించటం కోసమో ఆయన చేసినటువంటి ఒక నిర్ణయం అనేటువంటిది అది ఖచ్చితంగా ఆ పార్టీని నమ్ముకున్నటువంటి వర్గాలకి, ఆ పార్టీలో పనిచేసినటువంటి వారికి, ఆ పార్టీలో కష్టపడినటువంటి వారందరికీ కూడా సున్నా ఫలితాన్ని సూచించింది తప్ప పెద్ద ప్రయోజనం ఏమీ జరగలేదు. సరే, జనసేన పార్టీ భావజాలము, జనసేన పార్టీ యొక్క ఆలోచనలు పోరాడే తత్వం తప్ప సరెండర్ అయ్యే తత్వం కాదు. ప్రజారాజ్యం పార్టీ తత్వం సరెండర్ అయిపోయింది. మరి జనసేన పార్టీ ఎక్కడ సరెండర్ అయింది? ఎక్కడ వారు యుద్ధం దాదాపు 12 సంవత్సరాలుగా వారు యుద్ధాన్ని కొనసాగిస్తున్నారే అంటే ఆ రోజు ఉన్నటువంటి వాటిలో కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు, బీజేపీని ప్రశ్నించారు, అలాగే జగన్మోహన్ రెడ్డితో యుద్ధం చేశారు, తెలుగుదేశంతో యుద్ధం చేశారు. ఇప్పుడు కలిసి అలయన్స్లో ఒక భాగస్వామ్య పక్షంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమి ఇటు కేంద్రంలో రాష్ట్రంలో జనసేన అధికారంలో ఉంది. మరి ఎక్కడ అసలు జనసేన భావజాలానికి ప్రజారాజ్యం భావజాలానికి పూర్తి వ్యత్యాసం ఉంది. అది చిరంజీవి గారి అభిప్రాయం అయి ఉంటుందేమో తప్ప ప్రజాభిప్రాయం అయితే కాదు. జనసేన పార్టీలో కొంతమంది అంగీకరించవచ్చేమో కానీ వాస్తవ దృక్పథం పవన్ కళ్యాణ్ గారిది పోరాడే తత్వం, చిరంజీవి గారిది సర్దుకుపోయే తత్వం, సరెండర్ అయ్యే తత్వం అని కూడా విమర్శలు ఉన్నాయి. మరి ఎన్నికల ముందు మరి ప్రజారాజ్యం రూపాంతరంగా మార్పులు చెంది జనసేన అయింది అని అంటే మరి ఎన్నికల ముందు మరి చిరంజీవి గారు ఎక్కడా కూడా జనసేన బహిరంగ సభలో పాల్గొని జై జనసేన అని ఎందుకు అనలేదు? ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు ఆయన దాని మీద అడుగులు వేయలేదు? ఆ రోజు ఆయన మనస్తత్వానికి వివాదాలు ఎందుకు? నేను ఇది మాట్లాడితే ఇంకొకరు తిడతారు, వాళ్ళు ఏదో తిడతారు, వీళ్ళు ఏదో తిడతారు, వీళ్ళందరితో ఎక్కడ తిట్టించుకునేదని భయమో లేకపోతే బాధో లేకపోతే భావనో ఏదో ఉండుంటుంది. కానీ ఈరోజు పవర్లో ఉన్నారు, అంతా బ్రహ్మాండంగా నడుస్తుంది, కావున జై జనసేన అన్నారు. ఎలా? వారు మంచివారే. చిరంజీవి గారిని ఎవరు చెడ్డవారు అనరు. 100% ఆయన మంచి వ్యక్తి, మంచి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి, వివాదరహితుడు, అందరూ ఆయన్ని అభిమానిస్తారు. కానీ ఆయన యొక్క ఫైటింగ్ నేచర్ లేకపోవటం, ఆయన సర్దుకుపోయే తత్వం లేక పొలిటికల్ పార్టీని పెట్టేటప్పుడు ఉండాలి. ఆయన ప్రజారాజ్యాన్ని పెట్టిన తర్వాత దాన్ని 14 నెలలకి తీసుకొని పోయి కాంగ్రెస్ పార్టీలో కలపటం అనేది ఆ అంశాలని, ఆ రోజు జరిగిన పరిణామాలని అవన్నీ బాధపడే కదా పవన్ కళ్యాణ్ గారు. అవన్నీ ఆ రోజు జరిగినటువంటి వాటన్నింటిని బాధపడే కదా ఆయన జనసేన పార్టీని పెట్టి జనసేన పార్టీని నిర్మించుకోవటం కోసం ఆయన ఇంతదైంది.
ఆయన నమ్మటం కోసం ఆయన్ని ప్రజలు అరే ప్రజారాజ్యం లాగా ఏమైనా జరిగిద్దేమో అనేటువంటి చర్చ కూడా ప్రజల్లో జరిగింది. ఆయన పోరాడే తత్వాన్ని చూసి ఆయన నిలబడతాడు, ఆయన పోరాడతాడు, జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు వ్యతిరేకించి ధైర్యంగా నిలబడ్డాడు అనేటువంటి ఉద్దేశంతో కదా 100% మార్కులు వేసింది. అది చాలా లోతుగా ఆలోచించాలి. ఏదో అంటే ఆయన ఉద్దేశం ఏదో ఆ ఇంటెన్షన్ అయ్యి ఉండదు. అయితే ప్రజారాజ్యంలో పనిచేసినటువంటి క్యాడర్ ఈరోజు జనసేనలో పనిచేస్తున్నాడు చుక్కువ మంది. కానీ భిన్నాభిప్రాయాలు పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో మురళి వంశీ గారు ఓ చిన్న సందేహం అండి. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో చిన్న సందేహం వచ్చింది వంశీ గారు. ఇప్పుడు మీరు ప్రజారాజ్యమే జనసేన అనేది చిరంజీవి అన్నారో, కానీ మీరు ఇచ్చిన విశ్లేషణ చూస్తూ ఉంటే ఒక కొత్త తరహా ఆలోచన విధంగా వెళ్ళబోతోందేమో, ప్రజలు మీరు చెప్పిన యాంగిల్లో కనుక ఆలోచిస్తే ఇది కూడా కరెక్టేనా అన్న ఆలోచన మాత్రం, మీరు ఇచ్చిన విశ్లేషణ మాత్రం చాలా మరింతగా ఆలోచించాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది వంశీ గారు. వెరీ గ్రేట్ సార్. మీరు విశ్లేషణ ఈ వేలో ఎవరు ఆలోచించలేదేమో అని అనుకుంటున్నాం సార్. అంటే నాకు వచ్చిన సందేహం. ఎందుకు అందరూ ప్రజలు మనకంటే చాలా తెలివి కల్లోళ్ళు రాజు గారు. ప్రజలు చాలా ప్రజారాజ్యం వేరు, జనసేన వేరు. జనసేన పోరాడే తత్వం, ప్రశ్నించే తత్వం, పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ వేరు, వాళ్ళ లక్ష్యం వేరు, వాళ్ళ ఆలోచన వేరు, వాళ్ళ విధి విధానాలు వేరు. అంతేగాని ఇక్కడ ఆయన్ని ప్రజారాజ్యంగా మారి జనసేన అంటే ఆయన పార్టీని మెర్జ్ చేసేసాడు పదవి కోసం. మరి జనసేన మెర్జ్ చేస్తారని ఆయన ఉద్దేశం. అట్లాంటి ఒత్తిళ్ళు ఆయనకి ఎన్నో వచ్చినాయి. అవన్నీ కుదరదు, నేను నిలబడి పోరాడతానని చెప్పి నిలబడుతున్న వ్యక్తి, ప్రశ్నిస్తున్న వ్యక్తి. ఎప్పుడు ప్రజారాజ్యం పాపం ఎప్పుడు చిరంజీవి గారు ఎప్పుడు ప్రశ్నించారు? ఎవరిని ప్రశ్నించారు? ఎన్నికల ముందు ప్రశ్నించారు, ఎన్నికల తర్వాత ఎక్కడ ప్రశ్నించారు? ఎక్కడ ఆయన నిలబడ్డారు? ఆయన కేంద్ర మంత్రి తీసుకున్నారు, అయిపోయింది, రాష్ట్రం టమాల్. ఇట్లా చాలా ఉన్నాయి సార్ ఆయన ఉద్దేశాలు, ఆయన మంచి వ్యక్తి. కానీ ఆయన యొక్క విధానాలకి, ప్రస్తుతం పొలిటికల్ సిస్టంలో ఉన్న విధానాలకి చాలా వ్యత్యాసం. చిరంజీవి గారి మనస్తత్వానికి పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వానికి పూర్తిగా వేరియేషన్ ఉంటుంది. ఏమన్నా ఆస్తులమ్మైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఆస్తులమ్మైనా, ఆస్తులు తాకట్టు పెట్టైనా సరే, ఏమైనా సరే ఎట్లయినా పార్టీని నిలబెట్టి దానికోసం తన అహర్నిశలో యుద్ధం చేసిన వ్యక్తి. సినిమాలు వదులుకొని దానికోసం, పార్టీ కోసం, పొలిటికల్ సిస్టమ్ కోసం పనిచేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి చిరంజీవి గారు ఆస్తులమ్మి పెట్టడానికి, పార్టీ నడపడానికి భయపడిపోయి పార్టీ నడపలేమన్న ఉద్దేశంతో దాన్ని తీసుకుపోయి కాంగ్రెస్లో కలిపిన వ్యక్తి చిరంజీవి గారు. మరి ఆయనకి అప్పటికి చాలా ఆస్తులు ఉన్నాయి. కానీ మరి ఆయన ఆ రోజు నడపలేకపోయారు? ఎందుకు నడపలేకపోయారు దానికి ఒక క్వశ్చన్ మార్క్, ఒక మాట చెప్పమనండి. ఎందుకు నడపలేదు ప్రజారాజ్యం పార్టీని? ప్రజారాజ్యం పార్టీని నడిపినట్లయితే ఈరోజు చిరంజీవి గారు ఎప్పుడూ సీఎం అయ్యి ఉండేవాళ్ళు కదా, ఎప్పుడూ ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాళ్ళు కదా. ఎందుకు నడపలేదు? పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడానికి అవసరం వచ్చేది? అది చాలా లోతుగా జరగాల్సినటువంటి అంశాలు. సరే వాటిలో చాలామంది చాలా అభిప్రాయాలు ఉంటాయి. సరే ఇన్నిట్లో పబ్లిక్ చూసేటువంటి అభిప్రాయం, ఇద్దరిని అన్నదమ్ములుగా చూస్తారు, ఇద్దరికి మీద ప్రజలకు మంచి అభిప్రాయం ఉంటుంది, మంచి ప్రేమ ఉంటుంది. కానీ ఆయన విధానం వేరు, ఆయన తత్వం వేరు, ఈయన విధానం వేరు, ఈయన తత్వం వేరు. ఇది అండర్లైన్ రాజు గారు. బైట్స్ ఉన్నాయి సార్, మురళి బైట్స్ ఉన్నాయి సార్, ఒకసారి ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయంగా ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీనే తొండ ముదిరి ఊసర వెళ్ళిందంట. అలాగే ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం చెంది జనసేన అయిందనే విషయం ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు అన్నా నేను. అది నా బాధ. అదేని పేరు ప్రజారాజ్యం పార్టీ. వంశీ గారు, సరే ఇవన్నీ నడుస్తుంటేలేండి. అంబటి రాంబాబు గారికి, ఆయనకి ఏదైనా దేని మీదైనా మాట్లాడేటువంటి హక్కు ఉంది. ఆయన ట్రంప్ మీదైనా మాట్లాడతాడు, లేదా ఎవరి మీద మాట్లాడతారు. సరే సార్ మురళి ఉన్నారు సార్. మురళి గారు, మురళి గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి ఆయన అభిప్రాయంతో ఏకీభవించవచ్చా, లేదా ఆయన అభిప్రాయం విషయంలో ప్రజలు ఏమంటున్నారు, ప్రజాభిప్రాయం ఏంటి, జనసేన శ్రేణులు ఏమని భావిస్తున్నాయి? అంటే మెగాస్టార్ చిరంజీవి గారి నోట మొట్టమొదటిసారిగా జై జనసేన అనే పదం ఆయన పలికారు.
అయితే అది కూడా ఏదో ఒక రాజకీయ సభలోనో లేకపోతే సందర్భోచితంగా సభ ఏర్పాటు చేసి కాదు, ఒక సినిమా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఆ సినిమా ప్రొడ్యూసర్ గతంలో ప్రజారాజ్యంలో పనిచేస్తున్నారు కనుక ఆ సందర్భంగా ఆయన గురించి చెప్తూ జనసేన ప్రజారాజ్యం రూపాంతరం చెప్పిందని జనసేన అన్నారు. అయితే ప్రజలు మీరు చెప్పినట్టుగా చిరంజీవి గారు ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదు, ఎన్నికల ముందు మాట్లాడుంటే బాగుండేది, ఎన్నికల ముందు ప్రచారం చేసి ఉంటే బాగుండేది, తమ్ముడు పవన్ కళ్యాణ్కి అండదండగా నిలబడి ఉంటే బాగుండేది, కానీ అలా కాకుండా ఈ రోజు అలా మాట్లాడటం కరెక్ట్ కాదనేది ఒక భావన అయితే వ్యక్తం అవుతుంది సార్. అయితే మెగా అభిమానులు మాత్రం మా చిరంజీవి గారు కూడా జనసేనలోకి వస్తున్నారు, జనసేన పార్టీ జై జనసేన అన్నారని వాళ్ళు కొంత స్వాగతిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చిరంజీవి ఏం మాట్లాడినా వాళ్ళకి సంతోషమే, చిరంజీవి ఏ నిర్ణయం తీసుకున్న వాళ్ళకి కరెక్టే కాబట్టి వాళ్ళంతా కొంత ఆ రకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సార్. అయితే మొత్తమే చిరంజీవి ఈ వేదిక మీద జై జనసేన అనే పదంతో ఇటీవల కాలంలో భారతీయ జనతా పార్టీకి కొంచెం దగ్గరగా ఉండటం కానీ, లేకపోతే ఆయన కేంద్ర మంత్రి పదవి తీసుకుంటారని జరుగుతున్నటువంటి ప్రచారం, మళ్ళా రాజకీయాల్లోకి వస్తారని జరుగుతున్నటువంటి ప్రచారానికి కొంత బలం చేకూరే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పి కొంతమంది రాజకీయంలో ప్రముఖులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే చిరంజీవి చాలా జాగ్రత్తగా ప్రజల్లోకి ఒక స్లో పాయిజన్ కింద నేను మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాను, పొలిటికల్ గా నేను యాక్టివ్ అవుతాననేది ఆయన చెప్తున్నారు. కానీ ఆ రోజు ప్రజారాజ్యం విలీనం చేసినప్పుడు మటుకు చాలా పెద్ద తప్పిదమే చేశారు. అప్పట్లో ఆ తప్పిదం చేయడం వల్ల ఈ రోజు ఆ మూల్యాన్ని కడుక్కునేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం అని చెప్పి కొంతమంది చెప్తున్నారు సార్. ఓవరాల్ గా చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యల మీద కొంత ప్రజలైతే ఎక్కడ కూడా స్వాగతించట్లేదు, హర్షం వ్యక్తం చేయట్లేదు. ఎందుకంటే అన్ని అయిపోయిన తర్వాత అధికారం వస్తున్నారు, ప్రతి ఒక్కరు చేయకూడదు ముందు కాదనే భావన అయితే వ్యక్తం అవుతుంది సార్. అంటే ఆ రోజు పరోక్షంగా ఆయన సహకరించారు, పరోక్షంగా ఆయన ఆశీస్సులు ఇచ్చారు, ఆ పరోక్షంగా ఆయన ఆర్థిక సహాయాన్ని అందించే ప్రయత్నం చేశారు. బ్యాక్ అండ్ ఉన్నారు కానీ ఫ్రంట్ అండ్ రాలేదు కదా. సరే, ఆయన అన్నాదమ్ముల మధ్య ఉండేటువంటి ప్రేమ వేరు, పార్టీ పరంగా ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహం బయటికి రాకుండా ఆయన ఎక్కువ చేశాడు. పార్టీకి కూడా ముందు ఎలక్షన్స్ ముందు ఆయన చెక్కు కూడా ఇవ్వటం జరిగింది. కానీ బహిరంగంగా ఎక్కడా కూడా వచ్చి పార్టిసిపేట్ చేయటం, ఆయన సపోర్ట్ చేయటం, మద్దతు ఇవ్వటం, యుద్ధం అంటే ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని చాలా సందర్భాల్లో చాలా దుర్మార్గంగా ఆయన వ్యవహరించారు. ఆయన వైజాగ్ వెళ్తే ఆయన అక్కడ ఇబ్బంది పెట్టారు, తర్వాత కేసులు పెట్టారు, తర్వాత విజయవాడ వస్తుంటే ఆయన ఇబ్బంది పెట్టారు. అనేక రకంగా అసలు పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు కావచ్చు, కొంతమంది పేరునారాయణ కావచ్చు, ఆయన శిష్యులైనటువంటి చిరంజీవి గారి శిష్యులైనటువంటి చాలామంది చాలా దుర్మార్గంగా మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా ఇలా ఎందుకు మాట్లాడతారు, ఏంటి మా తమ్ముడిని అని చెప్పని ఏ రోజు ఆయన గట్టిగా బలంగా మాట్లాడలేదు. మాట్లాడితే మరి ఆయన వాళ్ళు నన్ను కూడా తిడతారని పాపం ఆయన భయం, ఆయన భయం సగం ఆయన్ని చేస్తుంది. మనిషి మంచి మనిషి, నో డౌట్, అందుట్లో ఎవరు కాదనరు. కాకపోతే ఆయనకి ఆ ఫైటింగ్ స్పిరిట్ అనేది తక్కువగా ఉండటం, అంటే ఎందుకు వివాదాలకి అనేటువంటి మనస్తత్వంతో ఆయన పాజిటివ్ వైబ్రేషన్లో వెళ్తారు. దాన్ని ప్రజలు రెండు రకాలుగా చూస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఎక్కడైనా గొడవ అంటే ఎవరన్నా మీదకి వస్తుంటే పోయి తన్నొద్దాం అంటారు. ఈ వారేమన్నా ఎందుకు అడుగు గొడవ వస్తుంది మన ఇంట్లో పోదాం పదండి అనుకుంటారు. అది ఇది రెండు వేరియేషన్ ఉంటాయి. సరేలే మురళి, రైట్. థ్యాంక్ యూ రాజు గారు.